ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువునందున వందనమండి. అందరూ బాగున్నారండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మరి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని దేవుని వాక్యం చదివిస్తుంది. అవునండి, ఈరోజు దుఃఖపడేవారు ధన్యులని దేవుని వాక్యం చదివిస్తుంది. అయితే ఏ విధమైన దుఃఖము? మన తల్లి కోసము, తండ్రి కోసము, చెల్లి కోసము, తల్లి కోసము దుఃఖం కాదండి, అది లోక సంబంధమైన దుఃఖాలు. అయితే ఇక్కడ మనకి దావీదని మహారాజు మనకు కనబడుతున్నాడు. ఆయన ఒక తప్పు చేశాడండి. ఆ తప్పు తన ప్రవర్త వచ్చి చెప్తేనే కానీ తనకి తెలియలేదు, అది దాగిపోద్ది అనుకున్నాడండి. కానీ ఆ ప్రవర్త వచ్చి, నాతానన్న ప్రవర్త వచ్చి దావీదు మీరు చేసిన తప్పు అని చెప్పినప్పుడు నిజంగా తప్పును ఒప్పుకున్నాడండి. తప్పును ఒప్పుకుని ఆయన కన్నీరు విడిచి ఆ కన్నీరుతో ఆయన పరుపు కొట్టుకుపోతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. అదండి ఆ దుఃఖం. ఆ దుఃఖం దేనికి మనకు మార్గం చూస్తుందంటే దేవుని రాజ్యానికి మార్గం. అందుకనే దేవుని రాజ్యం పొందుట కంటే ధన్యత ఎవరికి ఉంటుందండి? మనకు కావాల్సింది దేవుని రాజ్యం. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనకి ఒక ఇంతలో కనిపడి అంతలో మాయమైపోయాయి. మనం కూడా కొంతకాలమే బ్రతుకుతాం. మన శాశ్వతమైన జీవితం మనకు కావాలంటే అది మనం పొందాలంటే మరి అది ధన్యత కదండి. దానికోసమే తన పాపాన్ని ఒప్పేసుకున్నాడండి దావీదు. దావీదంత మహారాజే తన పాపం చేసావు నువ్వు అన్నప్పుడు వెంటనే రెండో మాట మాట్లాడకుండా పాపాన్ని ఒప్పు. ఈరోజు నువ్వు నేను మన పాపాలను ఒప్పుకుంటున్నామా? మన పాపాలను కప్పుకుంటున్నాం. కానీ దావీదు మహారాజు అయితే అలా చేయలేదండి. నాతాన్ గారు ఎప్పుడైతే నువ్వు పాపం చేసావన్నారో వెంటనే అప్పటికప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించండి, దేవుని పాదాల దగ్గరికి చేరిపోయాడని. ఇవాళ నేను అనేక మంది పాపాలు చేసి ఉండొచ్చు. ఈ క్షణమే మన పాపంలో ఒప్పుకుందామండి. ఒప్పుకుని ఆ ధన్యత మనం సంపాదించుకుందామండి. సరేనండి, కొద్ది వాక్యం జరిగింది.